వెల్కమ్ టు జీవీ న్యూస్. కర్నూలు నగరంలో రోజా దర్గా దగ్గర ఉన్న ఇసాక్ సనవుల్లా ఖాద్రీతుల్ ఉలూమ్ మదరసా స్థలము కబ్జాకు గురైందని అక్కడ ఉన్న ప్రజలు, మత పెద్దలు మదరసా ముందు నిరసన తెలియజేశారు. మసీవ్ ముతవల్లి అనే అతను ఈ 16 సెంట్ల మదరసా స్థలంను కబ్జా చేశారని, ఇది 1979లో ఈ స్థలం కొనుగోలు చేయడం జరిగిందని, ఇస్మాయిల్ సాబ్ కష్టార్జితంతో ఈ మదరసా నిర్మాణం కొనసాగిందని వారు అన్నారు. ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఖాద్రీతుల్ ఉలూమ్. ఇది 1979లో ఇది కొనబడింది స్థలం. ఇది ఎవరేమి ఇది ఒక్కబడితో తీసుకున్నది ఏం కాదు. ఇది 1979లో ఆ రోజు ఆయన పెద్ద మంది ఇస్మాయిల్ పీర్ సాహెబ్ అంటే ఆయన కష్టపడి ఆయన కష్టాజీతంతో తీసుకున్న స్థలం ఇది. తర్వాత వీళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తే తర్వాత ఆయన మరణాంతరం చాలా మంది వచ్చిన తర్వాత మసీదు కొందరు పెద్దలు కలిసి దీన్ని కమిటీ వేరే తయారు చేసుకొని దీన్ని మొదలు పెట్టినారు. ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. మా దగ్గర నేను దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్. నేను దాంట్లో అన్ని పేపర్లన్నీ దాంట్లో ఉన్నాయి. వరదల్లో కొట్టుకుపోయినా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమి ఎవరిదేం కాదు. కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది. కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది. ఆ రోజు ఇనాగ్రేషన్కు గఫూర్ సార్ వచ్చినారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి పోయినారు. అప్పుడు ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లం ఏముందో కబ్జా చేస్తున్నారు ఇక్కడ. మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్, సూరి అమ్జద్ అలీ ఖాన్, తన పేరు సూరి అమ్జద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట. నాకు కూడా తెలియదు. అది మస్జిద్ ముతవల్లి అన్న మసీద్ ముతవల్లి. దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మా కమిటీ ప్రాపర్టీ, అంటే మద్రసా ప్రాపర్టీ. ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మసీదులో ఏమన్నా చేసుకోమని చెప్పి ఇప్పుడు మసీదులో చెప్పినాడు ఆయన, నేను మసీదు అది చేస్తా ఇది చేస్తా అని. వీళ్ళు అడగలేదు. వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు, నువ్వు మసీదు ప్రాబ్లం ఎందుకు లేపుతున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తున్నాం ఇది మద్రసా ప్రాబ్లము. మద్రసా వాళ్ళు ఆక్యుపై చేసిన ఎప్పుడు ఖాళీ చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంతే, వెకెట్ చేసారు. వాళ్ళు వెకెట్ చేసేసి అది వెకెట్ చేసేస్తా. అది రేపు పొద్దున చెప్తా అంటున్నాడు. అది చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ భార్య పిల్లలంతా వచ్చి ఉన్నాడంట. ఆయన మనకైతే తెలియదు. నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది. ఈరోజు వచ్చినాను నేను. నా దగ్గర ఆ పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి 2009 లేదా. ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర, రికార్డుతో సహా, చందా చేసినతో సహా మొత్తం. ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి నా దగ్గర అడిగినారు వీళ్ళు అందరు వచ్చి, లేదా నా దగ్గర వరదలు కొట్టుకుపోయినా అని చెప్పినారు. 15 లేక 16 సెంట్లు ఉండొచ్చు. ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది. హోటల్ వాళ్ళు అంతా తీసుకొచ్చి బుడిదే అది ఇస్తుండ్రి. తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే ఈ మసీద్ ముతవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టిన. ఇంకొక సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి, ఆయన మసీదు మౌజన్గా ఉన్నాడు. వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డుపడిందని ఆ స్థలం నిలబడింది. తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతవల్లి షబీర్ అహ్మద్ అని పేరు, అతను నిలబడి సెట్ చేసినాడు. తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవాలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసాం. కమిటీలో చాలా మంది ఉన్నారు. ముబారక్, ఆ తర్వాత పెద్దయ్య, తర్వాత రబ్బానీ సాహెబ్ అని, ఈయన మన ముతవల్లి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ షుకూర్ మియా, మహబూసా, వీళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనమాట. దాంట్లో కొందరు మాకు మా మద్రసాలో మాకు ఇచ్చేస్తే చాలు. మాకు వాళ్ళ ఆయన మసీదు ముతవల్లి ఉన్నారు. దాంట్లో మసీదులోనే ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోని చెప్పండి. ఇప్పుడు 12 మంది పిల్లలు ఉన్నారు, 16 మంది పిల్లలు ఉన్నారంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు. దానికి ఏమి చెప్పలేము మేము. రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినకి పెట్టినారు. రాత్రి పూట, పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు, పిల్లలు చదివిపోతుంటారు. పెద్దోళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట. అది రాత్రి 12 మంది పిల్లలే వస్తున్నారు, దానికి మేము ఇది అని చెప్పడం తప్ప అయింది. నా పేరు అఫ్సర్ భాష.